రామ్మూర్తి గౌడ్ మనతో పాటు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. ఏమన్నా అసలు జాజుల శ్రీనివాస్ అంటున్నారు 9th షెడ్యూల్లో యాడ్ చేయాలి కేంద్రం ఆమోదించిన తర్వాత అని చెప్పేసి అడుగుతూ ఉండు. మీరేమో కాకృష్ణ మరి జీవో అంటుండని చెప్పేసి ఒక వాదన వినిపిస్తుంది. మీరేమంటారు? ఇప్పుడు ఒకటే నేను ఈ తొలి వెలుగు ద్వారా మీ అందరికీ బీసీ సమాజానికి చెప్పుకునేది ఏంటంటే, అసలు 42% రిజర్వేషన్లు అనేటి కామారెడ్డి డిక్లరేషన్లో రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతిపాదన. ఇలా ఆయన వాస్తవంగా కులగణన చేసిండు, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా దాన్ని కొనసాగించారు. కానీ దాన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం అనేది మేము అడుగుతున్నాం ఆయనని. పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం అంటే ఏంటంటే, మేము కులగణన కావాలని చెప్పినాం. ఆయన ఏం చెప్పిండు, కులగణనతో పాటుగా ఏదైతే నేను 42% రిజర్వేషన్లు ఇస్తున్నానో వీటినే విద్య, వైద్య అన్ని రంగాల్లో కూడా 42% రిజర్వేషన్లు కల్పిస్తా అని చెప్పారు. బాగుంది, మేము దాన్ని స్వాగతించినాం. కానీ వాటిని ఏం చేయాలి, యుద్ధ ప్రతిపాదికన రాజ్యాంగబద్ధంగా 9th షెడ్యూల్లో చేర్చాలి. ఎవరు చేర్చాలి? ఆయన తీసుకుపోవాలి. ఇదే కాంగ్రెస్ పార్టీ. నువ్వు రాసిండంట కదా, లెటర్ రాసిండంట, అవసరమైతే కలుస్తా అని కూడా చెప్పిండంట రేవంత్ రెడ్డి. లెటర్లతో ఇలా మాట్లాడుకోవడం జరిగితే భూ చట్టానికి ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం చట్టాలు చేసి పెట్టింది. మరి ఇలా పేదలకు భూములు ఇస్తారా? ఎలా లెటర్లేనే అనుకుంటే 300 పేజీలు రాసినా అని చెప్పి మాట్లాడతారు. 300 పేజీలు కాదు, 3000 పేజీలు రాసిన ఇందిరాగాంధీ భూ చట్టం ఎప్పుడు వచ్చింది? మనకు తెలిసి ఇందిరాగాంధీ ఉన్నప్పుడు వచ్చింది. మరి భూ చట్టం ప్రకారం పేదలకు భూములు పంచుతారా? పంచట్లే. కాబట్టి ఇది బీసీలని చివరి దానికి వడ్డించిన ఇస్తారాకులో అన్నం వండినాడు. అంటే రిజర్వేషన్లు కులగణన చేసిండు 42%, వడ్డించడం అనే కాడికి వచ్చేసరికి వెనక గుంజుతాడు అనేది మా అభిప్రాయం. దాన్ని ఏం చేయాలంటే, నువ్వు ఇదే బీజేపీ పార్టీతోటి, టీఆర్ఎస్ పార్టీతోటి అందరితోటి నువ్వు తీసుకుపోయి సెంట్రల్లో ఉన్న బీజేపీ తోటి 9వ షెడ్యూల్లో చేర్పియాలి. దానికి మమ్మల్ని చేర్పియమంటే మాకేం అధికారం ఉంది? నీ క్వార్టర్స్కి రానిస్తారా? నీ సెక్రటరియట్కి రానిస్తారా? జీవో తీయడం అనేది అసెంబ్లీ పరిధిలో ఉన్న అంశమే. 9th షెడ్యూల్లో చేర్చడం అనేది వచ్చేసేమో కేంద్ర పరిధిలోకి పోద్దేమో, కానీ జీవోలు తీయడం అనేది నీ పరిధిలో ఉన్నదే. నువ్వు జీవో తీయడానికి ఎందుకు ఇంత నిమిషంలో తీసుకొస్తా, జీవో రావాలనుకుంటే నిమిషంలో తీసుకొస్తా అని చెప్పేసి అంటుండు. కాకపోతే జీవో తీసుకొస్తే మళ్ళీ కోర్టు కొట్టేస్తుంది ఆ జీవోని అని చెప్పేసి మాట్లాడుతున్నారు. శ్రీనివాస్, మీరేమంటారు? ఇప్పుడు జాజుల శ్రీనివాస్ గారు నిన్న అంటున్నారు కదా, 5 నిమిషాలలో 2 సార్లు జీవో రాపిస్తా అని అంటున్నాడు కదా. కాంగ్రెస్ పార్టీకి ఒకాలతో పుచ్చుకు మాట్లాడుతున్న శ్రీనివాస్ గౌడ్ గారు, జీవో ఒకటి కాదు మేము అడుగుతున్నది. మేమేం అడుగుతున్నాం అంటే, 9th షెడ్యూల్లో చేర్పి నువ్వు ఢిల్లీకి పోతావా, గల్లీకి పోతావా, కొట్లాడతావా, ఏం చేస్తావా అనేది నువ్వు ఒక్కరికి. ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పట్లే, నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్తున్నా, దీన్ని 9th షెడ్యూల్లో చేర్చాలా. నువ్వు ఇచ్చిన ప్రకారంగా బీసీలకు మరెవరు కూడా మళ్ళీ ఈ ప్రభుత్వంపై ఇంకో ప్రభుత్వం వచ్చినా ఉడిపికేటట్టు కాకుండా శాశ్వతంగా శాసనం రాయాలని మేము అడుగుతున్నాం. మా డిమాండ్. ఇంకా రెండో విషయం, నిన్న ఏదైతే ఇప్పుడు మీ ఇదేంటప్పుడు జీవో ఎందుకు, మీరు జీవో ఎందుకు, ఆర్కృష్ణ జీవో ఎందుకు అడుగుతుంటే, ఇప్పుడు జీవో అయితేనే స్థానిక సంస్థల ఎన్నికలు అర్జెంటుగా ఉన్నాయి కదా. ఒక ఏదైతే పార్లమెంటు సమావేశాలలో మాత్రమే దాన్ని మనం బిల్లు పెట్టడానికి సాధ్యమవుతుంది. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు లేవు కదా. తక్షణం మనం ఇలా స్థానిక సంస్థలు చేయాలంటే ముందు నువ్వు స్టేట్ గవర్నమెంట్లో జీవో ఇంప్లిమెంట్ చేయమంటున్నావు. జీవో ఇంప్లిమెంట్ బేస్ చేసుకుని తర్వాత దాన్ని చేద్దామంటున్నావు. జీవో దేనికి కూడా నువ్వు వెనకపోతే నా వల్ల కాదని చెప్పేసి పక్క జరిగితే ఎవరు చేయాలి? మేము ఇచ్చినామా? మా చేతులు ఉంది అధికారం. మా బీసీని ముఖ్యమంత్రిని చేసుకుంటాం. మా బీసీలకు ఒక పార్టీ, ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ బీసీ పీసీసీ ప్రెసిడెంట్ చేసినావు కదా, ముఖ్యమంత్రిని బీసీని చేసేసి మా బాధ మేము పడతాం. నువ్వు అసలు కాడ గుంటి కాడ నువ్వు కూర్చొని పోయేదాన్ని నేను చేయలేనంటే మేమేం మాట్లాడతాం? అధికారం నీ చేతులు ఉంది, ఓట్లు మాయి, అధికారమో నీదైపోయింది. కాబట్టి నువ్వు 42%కి రేవంత్ రెడ్డిదే బాధ్యత. దానికి జీవో తీయాలా, దానికి 9th షెడ్యూల్లో చేర్చాలా. మరే గవర్నమెంట్ వచ్చినా కూడా దానికి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత, పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ అని చెప్పి. కేంద్ర ప్రభుత్వం పైన ఎలాంటి బాధ్యత లేదు, మోడీ పైన కావచ్చు, ఆర్ కృష్ణ మీద ఎలాంటి బాధ్యత లేదంటారా? 100% ఆర్ కృష్ణయ్య గారు దీనికి సంబంధించి మహేష్ కుమార్ గారు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ వస్తుందా, లేదంటే టీఆర్ఎస్ పార్టీ వస్తుందా, ఎవరు వచ్చినా ఆర్ కృష్ణయ్య గారు ఒక బీసీ ఉద్యమకారుడుగా ఆయన ఢిల్లీకి పోనీకి సిద్ధంగా ఉన్నాడు. 1000 మందితో పోనీకి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. అమిత్ షా గారైనా, నరేంద్ర మోడీ గారైనా, వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళు వ్యతిరేకం కాదు కదా. బీజేపీ వాళ్ళు వ్యతిరేకం అయితే స్టేట్ గవర్నమెంట్లో మొన్న అసెంబ్లీలో ఎట్లా బిల్ పాస్ అవుతుంది? వాళ్ళు దానికి మద్దతు ఇచ్చారు కదా. నువ్వు అక్కడ మాత్రం ఎందుకు కొట్లాడు? ఆర్ కృష్ణయ్య గారు స్పష్టంగా చెప్తున్నారు, ఈ రిజర్వేషన్లు నేను మీతో పాటు వస్తా, మీకు ఏం కావాలో నేను చేస్తా అని మాట్లాడుతున్నారు. వీళ్ళు దాన్ని వక్రీకరించి చిల్లా చిత్కరతో కామెంట్లు చేపించడం, దాన్ని ఈయనేదో బీజేపీ మనకు వ్యతిరేకంగా వస్తున్నాడు. బీజేపీ బీసీలకు ఎప్పుడు వ్యతిరేకం కాదన్న విషయాన్ని ఆయన చెప్తూనే ఉన్నాడు. అంటే బీజేపీకి ఆర్ కృష్ణయ్య దగ్గరగానే ఉన్నాడు, అదే పార్టీ నుంచి రాజ్యసభ నుంచి ఉన్నాడు. సో ఆ మోడీతో మాట్లాడి ఈజీగా 9th షెడ్యూల్లో యాడ్ చేయొచ్చు కదా అని చెప్పేసి అడుగుతుండు. ఒక రాజ్యాంగబద్ధమైన పని జేబులో లెటర్ పెట్టుకున్నట్టు కాదు. నేను ఇందాక కూడా మీకు అప్పుడే చెప్తున్నా, బీజేపీ అధికారంలో ఉంది కనుక 29 రాష్ట్రాల విధి విధానాలని వాళ్ళ అభిప్రాయాలను సేకరించి దానికి ఇవాళ ఈ రాష్ట్రంలో ఇప్పుడు తమిళనాడులో 65% ఉంది, వేరే నీకు బీహార్లో ఒక రకంగా ఉంది. ఆ రాష్ట్ర పరిధిలో ఉన్న వాళ్ళందరూ ఇంప్లిమెంట్ చేసుకోవట్లేరా? తమిళనాడుకు బీజేపీ వాళ్ళు చేసిరా, బీహార్కు బీజేపీ వాళ్ళు చేసిరా. ఇలా కేరళ కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, అక్కడ కూడా ఇలా వాళ్ళకు ఉన్న రిజర్వేషన్లకు ఎక్కువ ఉన్నది. వాళ్ళు ఏమన్నా సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ చేసిందా? ముందు వీళ్ళు చేయాలని చెప్పేసి మాట్లాడితే బీజేపీ మీద నెట్టేయడం అనేది అపవాదం, తప్పని మేము మాట్లాడుతున్నాం. చూస్తూ ఉంటే
ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇక్కడ జీవో తెచ్చి అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఒత్తిడి తెచ్చే అవకాశం రెండు రకాలుగా పనిచేయాలి. ఇక్కడ ఆర్ కృష్ణయ్య అక్కడ బీజేపీ పైన ఒత్తిడి తేవాలి, ఇక్కడ రాష్ట్రం పైన ఇక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడ జీవో తెచ్చి ఇప్పుడు స్థానిక ఎలక్షన్ మెయిన్గా ఉన్నాయి, అందులో జరపాల్సిన అవసరం ఉంది. ఈ ఒక బీసీ రిజర్వేషన్ల బిల్లు వస్తేనే అవి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే తక్షణమే ఇక్కడ జీవో తెచ్చి ఇక్కడ అమలు చేసేయాల్సిన అవసరం ఉంది. అటు యాక్టివ్స్గా పోరాటం చేయాలి. అటు మరి బీజేపీ అయితే ఒకటైతే బీసీ ముస్లింలు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పేసి ఒక పదాన్ని అయితే వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. మరి దాన్ని యాక్సెప్ట్ చేయమని కూడా ఒక మాట చెప్తా ఉన్నారు. చూడాలి దీని మీద ఎక్కడికి వెళ్తుంది. బీసీలో మరి 2వ తారీఖు నాడు వాళ్ళు చలో ఢిల్లీ అనే ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగింది. అక్కడ ఏం జరుగుతుందో చూడాల్సింది. కెమెరామెన్ వెంకటేష్తో అక్షిత్, హైదరాబాద్.